ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఐసిడిఎస్ కృష్ణా జిల్లా పీడి రాణి, అవనిగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, చల్లపల్లి ఎంపీపీ విజయరాధిక, స్వచ్ఛాంధ్రప్రదేశ్ డైరెక్టర్ బోలు నాగమణి, చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు, ఎస్ఐ శ్రీలత, చల్లపల్లి మండల పరిషత్ అధికారి ఆనంద్ కుమారి, చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి మాధవేంద్రరావు, సిడిపిఓ ప్రసన్న విశ్వనాథ, శేషుకుమారి, మంగ, సముద్రవేణి, బేబీ, సుకన్య, గ్లోరీ, ఆదిలక్ష్మి, విశ్రాంతమ్మ, నాగమణి, రాజేశ్వరి, డిసిపిఓ కిషోర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన బాలికలకు బహుమతులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా అందించారు. ప్రత్యేకించి ఇక్కడ ఉన్న బాలికలందరికీ కూడా అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఈ గురుకుల పాఠశాలలో జరపడం చాలా ఆనందదాయక విషయం. ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి నా ముందు మాట్లాడిన వారు వివరించారు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఈ బాలికల దినోత్సవాన్ని ఏర్పరిచిన సంగతి మనందరికీ తెలుసుకోవాలి. ఎందుకు ఈ దినోత్సవం అంటే, ప్రత్యేకించి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒకసారి మనం సమీక్ష చేసుకోవటానికి, అలాగే వారికి ఉన్న హక్కుల్ని తెలియజెప్పి వాటిని కాపాడుకునే దిశలో ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఇప్పుడు మన సమాజంలో అంటే పుట్టక ముందు నుంచి కూడా చాలా అంటే పుట్టకముందే అమ్మాయి పుడితే భ్రూణ హత్యలు చేస్తున్నారు, అంటే కడుపులోనే చిదిమేస్తున్నారు. చాలా మనకి ఇవంతా ఇప్పటికి ఇవైతే కొంచెం దురాచారం అయితే ప్రస్తుతానికి కొంచెం తగ్గింది. అంటే తల్లిదండ్రులు అవేర్నెస్ కల్పిస్తున్నాం మేము. ఆడపిల్లలు అంటే మహాలక్ష్ములు, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పి మనం అందరికీ అవగాహన కలిగించడం వల్ల ఇదైతే కొంచెం అనుకున్నంత మనం సాధించాము. కాకపోతే తర్వాత నుంచి చదువుల్లో కూడా ఆడపిల్లలు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. 10th క్లాస్లో అవనివ్వండి, ఇంటర్మీడియట్లో అవనివ్వండి, డిగ్రీ అవ్వండి, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్లో కూడా అమ్మాయిలే హవా సాధిస్తున్నారు. ఇది ఒప్పుకోవలసిన నిజం మనం అందరం. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఇంత అభివృద్ధి సాధించడానికి మనం ఎంతో కృషి చేస్తున్నాం. అయినప్పటికీ ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలిసి కొన్నే జరుగుతున్నాయి. ఇవన్నీ మనం ఇవన్నీ రూపుమాపాలంటే వీటి గురించి మీ అందరికీ అవగాహన కల్పించాలి, అవగాహన కలిగి ఉండాలి మీ అందరూ. ముఖ్యంగా మనం తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. ఆ తర్వాత బడిలో మనకి గురువు గారు దైవంతో సమానం. వాళ్ళు చెప్పింది వింటే ఖచ్చితంగా మనం మంచి దారిలో నడవడానికి, మనకి మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మనకు ఈ వయసులో చదువు ఒక్కటే ముఖ్యం. మనం దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి మనం మాట్లాడుకోకూడదు అంటే మనకి దీని మీద అవగాహన అనేది మీ అందరికీ ఉండాలి.